భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం కల్కి 2898 రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే జంటగా ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు కమల్ హాసన్ లాంటి ప్రముఖులు నటిస్తుండడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అమితాబ్ లుక్ను ఓ పవిత్రమైన ప్రదేశంలో రిలీజ్ చేశారు. ఆ ప్రదేశం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి, అక్కడే ఎందుకు రిలీజ్ చేశారనే విషయంలోకి వెళ్తే, కల్కి చిత్రంలో అశ్వత్థామ అనే పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. ఈ సినిమా కథ పురాణాలకు సంబంధించినది కావడంతో సినిమా ఫ్యాంటసీ ఫిక్షన్ రూపొందుతుంది. ఈ సినిమాలోని బిగ్ బి లుక్ను మధ్యప్రదేశ్లోని నేమావార్ ప్రాంతంలో రిలీజ్ చేశారు. ఈ లుక్ అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తుంది. అయితే అశ్వత్థామ లుక్ను నేమావర్లో రిలీజ్ చేయడానికి ఒక ప్రత్యేకత ఉంది. చరిత్రలో అశ్వత్థామ నడిచిన ప్రాంతంగా భావిస్తారు. అయితే ఇంకా ఆయన అక్కడే ఉన్న పవిత్రమైన అనుభూతి ఆ ప్రాంతవాసులకు ఉంటుంది. ఆ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని అమితాబ్ బచ్చన్ లుక్ను అక్కడే రిలీజ్ చేసినట్టు చిత్ర యూనిట్ వివరించారు. కల్కి సినిమాలోని తన లుక్ను అమితాబ్ బచ్చన్ స్వయంగా తన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నడిచిన అనుభూతిని నేను తప్ప ఎవరు పొందలేరు. ఇలాంటి ప్రాజెక్టును తీయాలనే ఆలోచన గొప్పది. ఆధునిక టెక్నాలజీతో చిత్రీకరించిన తీరు గొప్ప అనుభూతి. అలాగే సూపర్ స్టార్స్తో కలిసి నటించడం మాటలకు అందని ఫీలింగ్ అని అమితాబ్ బచ్చన్ అన్నారు. కల్కి అలియాస్ ప్రాజెక్ట్ కే చిత్రంలో దిశా పటన్తో పాటు పలువురు నటిస్తున్నారు. ఈ సినిమా గ్లోబల్ మూవీగా రిలీజ్ చేసే ఆలోచన ఉన్నారు. వైజయంతి మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా మే 30వ తేదీన రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.